ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు అందజేస్తా అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఇక 2027 డిసెంబర్ 9 నాటికి ఏదైతే ఎస్ఎల్బిసి కంప్లీట్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రాజెక్టు పనులు కూడా ఒక్క రోజు కూడా ఆగకూడదు, అసలు ఆలస్యం అనేది కాకూడదు అన్న కోణంలో చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 3 నెలలకోసారి ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఆదేశిస్తా ఉన్నాడు. మంత్రి ఉత్తమ్తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ప్రాజెక్టు 2027 డిసెంబర్ 9 నాటికి ఇది కంప్లీట్ అవ్వాలి అన్న కోణంలో అధికారులందరికీ కూడా ఆదేశిస్తా ఉన్నాడు. అవసరమైతే అక్కడ అనుభవజ్ఞులైన ఆర్మీ అధికారులు ఎవరైతే ఉంటారో ఆర్మీ అధికారులను కూడా వాళ్ళ సహాయం కూడా తీసుకోండి అన్న కోణంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇక గతంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అలా గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాకుండా ఖచ్చితంగా మంచి ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అంతకుముందు జరిగినటువంటి ఏ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఇప్పుడు చాలా క్లీన్ గా వెళ్ళిపోదామన్న కోణంలో ఎస్ఎల్బిసి మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రత్యేకమైనదో చెప్పాలంటే నల్గొండ ఏదైతే మొత్తం అక్కడ ఆ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చాలంటే ఎస్ఎల్బిసిఏ ప్రధానంగా అక్కడ మనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ కోణంలోనే ఎస్ఎల్బిసిని వేగవంతంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు.